సో ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి జ్ఞానులు తెచ్చిన కానుక గురించి మాట్లాడుకోబోతున్నాం. అందరికీ క్రిస్మస్ స్టోరీ తెలుసు కదా. ఏంటి క్రిస్మస్ స్టోరీ? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ రాత్రి గొర్రెల కాపర్లు ప్రభు దగ్గరకు వచ్చారు, అదే రోజు రాత్రి. అయితే జ్ఞానులు మాత్రం తర్వాత వచ్చారు. గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు యేసు ప్రభు పశువుల తొట్టులో ఉన్నాడు. జ్ఞానులు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఇంటిలోనికి వచ్చి అనే మాట ఉంటుంది. సో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 10 వచనాల నుండి తర్వాత జ్ఞానులు తార నడిపిన మార్గంలో నడుచుకుంటూ వచ్చి ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూశారు, మరీను చూశారు. అయితే శిశువును చూసి, అంటే యేసుక్రీస్తుని చూసి వాళ్ళు ఏం చేశారంటే వర్షిప్ చేశారు, పూజించారు. ఆ తర్వాత ఏం చేశారు? తమ పెట్టెలను విప్పి బంగారము, సంబరాని, బోళము, కానుకలను ఇచ్చారు అని బైబిల్ చెబుతోంది. సో ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మనము దేవునికి కానుకలు ఇవ్వడం నేర్చుకోవాలి. కానుకలు ఇవ్వడం అంటే ఏంటి? అందరూ కూడా క్రిస్మస్కి రకరకాల కొన్ని పల్లెటూరులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంటికి ఎంత వేసుకుంటారు, ఊర్లో వాళ్ళందరి రకరకాలుగా జరుపుతారు, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఈ ఒకసారి పాత నిబంధనలోనికి వెళ్ళిపోతే, పాత నిబంధన కాలంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఏవేంటి అంటే, కొన్ని అర్పణలు ఖచ్చితంగా వాళ్ళు అర్పించేవాళ్ళు. దహన బలులు అర్పించేవాళ్ళు. ప్రతి ఉదయం ప్రతి రాత్రి దహన బలులు అర్పించాలి పాత నిబంధనలో, ప్రతిరోజు చర్చిలో. అలాగే రోజు రొట్టెలు తీసుకొని పెట్టాలి అక్కడ. తర్వాత అర్పణలు కొన్ని అర్పణలు అర్పించేవాళ్ళు, స్వేచ్ఛ అర్పణలు అంటారు వాటిని. అవి కాకుండా వీళ్ళ పంట పండిన దాన్ని బట్టి పంటలో నుండి తెచ్చే అర్పణలు ఉంటాయి, పాపం చేస్తే తెచ్చే అర్పణలు ఉంటాయి. అలా కాకుండా వ్యక్తి శుద్ధీకరించబడటానికి కొన్ని అర్పణలు ఉంటాయి. పాత నిబంధనలో అనేక రకాలైన అర్పణలు అనేవి ఉన్నాయి. అయితే వెరేజ్ ఇవి కాకుండా లేవికాండం చివరి అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తే, లేవికాండం మీకు రెఫరెన్స్ కావాలంటే లేవికాండంలో మనం చూసినట్లయితే చివరి అధ్యాయంలో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు దేవునికి భాగం ఇవ్వటం అనేది మనం చూస్తాం. ప్రతి దాంట్లో ఇస్తారు. లేవికాండం 27వ అధ్యాయము 30 నుండి 33 వచనాలు చూస్తే భూమిలో భాగము, జంతువుల్లో దేవుని భాగము, పుట్టిన వాటిలో అసలు అన్నిట్లో అండి, ఇది లేదు అది లేదు, అన్నిట్లో దేవునికంటూ ప్రత్యేకంగా కానుకలు ఇస్తారు. అందువల్లే వాళ్ళు ఆశీర్వదించబడతారు. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు ఎప్పుడన్నా చర్చిలో దీనికన్నా అంటే అబ్బో ఆయన అడుగుతున్నాడండి అంటాడు. అడగే అవసరం ఏమీ లేదు. మన బాధ్యత అదంతా. సంఘం పట్ల మనకి బాధ్యత ఉండాలి, పరిచర్య పట్ల మనకి బాధ్యత ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళైతే దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు. ఇవి కాకుండా ప్రతిష్ఠిత అర్పణలని ఉంటాయి. అంటే అనుకుంటే కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి, అవి చేయాలి. విధవరాళ్ళకి కొంత పెడతా ఉంటారు. అలాగే ఇంకా రకరకాలైనటువంటి అర్పణలు ఉండేవి. ఇవి కాకుండా మొక్కుబడులు ఉండేవి. పేదలకు ఇవ్వటం ఉండింది, విధవరాళ్ళకి ఇవ్వటం ఉండింది. ఇవన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ చేస్తే దాదాపు వాళ్ళ ఆదాయంలో దాదాపు 20%, 23%, వాళ్ళ ఆదాయంలో 23% పైగానే దేవునికి ఖర్చు పెడతారంట. అందుకే దేవుడు ఇశ్రాయేలీల్ని అంతగా ఆశీర్వదించాడు. మనం దేవుని కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. వీళ్ళు తమ పెట్టెలు విప్పి దేవునికి కానుక ఇచ్చారు, పెట్టెలు విప్పిచ్చారు. అసలు నేను అడుగుతాను, మనం చర్చిలో దేవుడికి ఎందుకు ఇస్తాను చెప్పండి? మన పెట్టెలు ఇప్పిస్తామా? కొంచెం ఇచ్చి మన పెట్టెలు నిజంగా నింపబడాలని కోరుతామా? నిజం మాట్లాడుకుందాం. ప్రభువా, నేను నీకు చాలా కష్టంగా ఇంత ఇచ్చానయ్యా, నువ్వు నాకు ఇంత ఇవ్వయా అని ఎక్స్పెక్ట్ చేయటమే తప్ప, అరే నేను దేవునికి ఉపయోగపడాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది చెప్పండి? నీకు 1,00,000 రూపాయలకి 10,000 ఇస్తే ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇంకా ఎక్కువ దేవునికి ఇస్తే దేవుడు నాకు ఎక్కువ ఇస్తాడన్న ఆలోచనే తప్ప, నేను దేవునికి ఇవ్వాలనే ఆలోచన ఉంటుందా? మన అన్ని ఎక్స్పెక్టేషన్లే. నేను ఎంత ఇస్తే నాకు దేవుడు ఎంత ఇస్తాడు, ఆ మైండ్తో నువ్వు అసలు ఏం జరగదు నీకు. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే, దేవుని పరిచర్య కోసం మనం ఇవ్వడాన్ని నేర్చుకోవాలి. దేవునికి నేను ఉపయోగపడాలి అనేది నేర్చుకోవాలి. అందుకే క్రొత్త నిబంధనలో ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఎక్కడా చెప్పలేదు. హృదయపూర్వకంగా ఇవ్వండి. నువ్వు ఎంత ఇస్తావో దాన్ని బట్టే దీవించబడతావు.
నువ్వు 20,000 సంపాదిస్తున్నావు, సింపుల్గా ఒక 100 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చి అయ్యా ప్రార్థన చేయమన్నా ఆయన ఆర్ట్ఫుల్గా చేస్తాడు, ఆయనకు వచ్చింది అండికి ఏం లేదు. నువ్వు దేవుని పరిచర్యకు నువ్వు ఎలా ఇస్తున్నావు? దేవుడు ఇవన్నీ లెక్కేస్తాడు అందరినీ. ఎవరెవరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్న వాళ్ళు కూడా చూస్తాడు, అన్నీ చూస్తాడు. నిజంగా నువ్వు దేవునికి ఇవ్వడం మొదలు పెడితే ఆర్ట్ఫుల్గా ఆయన నీకు ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ పేద విధవరాలు ఎంత ఇచ్చింది? ఉందా కొంచెం కూడా ఇచ్చింది, దేవుడు చూసుకుంటాడులే అని. అందుకే అందరికంటే ఎక్కువ వేసింది అని అన్నాడు. దేవునికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన హృదయాన్ని ఇవ్వాలి ఫస్ట్. అది వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవునికి కావాలి, నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. నీ సంపాదనలో నీకు ప్రేరణ కలిగినంత దేవుని పరిచర్య కొరకు నువ్వు ఇస్తావు, అది వేరు. అయితే ప్రియమైన వారలారా, అన్నిటికంటే ముఖ్యమైనది నీ సమయము, నీ హృదయము, నీ సంపాదనలో పరిచర్య కొంత. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళు ఏమి ఇచ్చారు అని అంటే 3 ఇచ్చారు. ఒకటి బంగారము, సాంబ్రాణి, బోళం 3 ఇచ్చారు. బంగారం ఎవరన్నా కానుకగా ఇస్తారా చెప్పండి? నా దగ్గర బంగారం ఉందండి, నా దగ్గర ఏం లేదు, ఇగో మందిరం కడుతున్నారంట తీసుకోండి, లేదు మందిరం ఏంది ఇలా ఉంది, మా ఇల్లు ఇలా ఉంది, దేవుని కోసం అని ఇస్తారా? అలా ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఉంది, బైబిల్లో ఉంది. అలాగే లోకంలో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు అలా ఉన్నావా? మీ బంగారం ఇవ్వమని నేను మిమ్మల్ని ఏం అడగడం వల్ల చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా మనం దేవుని దగ్గరకు వచ్చి పోగేసుకోవడం నేర్చుకుంటున్నాం, కానీ దేవునికి ఇవ్వడం నేర్చుకోవట్లే. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నీ కోసం చేస్తూ ఉంటాడు. ఇది సీక్రెట్. దేవుని కోసం చేయడం నేర్చుకోవాలి. ఇతను బంగారం ఇచ్చాడండి, అసలు ఎవరు ఇస్తారు చెప్పండి? ఈ బంగారము రాజరికానికి గుర్తుగా ఉంది. రాజులకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గోల్డ్ ఇస్తారు. యేసుని రాజుగా వీళ్ళు గుర్తించారు కాబట్టి బంగారాన్ని ఇచ్చాడు. నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు ఎవరు అనుకుంటున్నా? రాజాతి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనకి ఏం తక్కువ? అది ఈ లోకం అంతా ఆయన వల్లే కలిగింది, ఆయన లేకుండా ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఏదో బిచ్చగాళ్ళలాగా ట్రీట్ చేయబాక. నేను ఇస్తేనే దేవుడు జరుగుద్ది, నేను ఇస్తేనే సంఘంలో ఎలా అవుద్ది, నేను ఇస్తే ఇద్దరు అనుకోమాక. దేవుడు ఎలా అయినా చేసుకుంటాడు. సో అది ఎప్పుడు విషయం కాదు. మనం ఇచ్చేవారుగా ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయండి. బంగారము రాజుగా గుర్తించడానికి ఇది సింబల్గా కనిపిస్తుంది. ఆయన రాజుగా గుర్తించారు వాళ్ళు. నువ్వు దేవుణ్ణి గుర్తించి, ఎవరో తెలుసా దేవుడు? ఎవరిని దృష్టిలో దేవుడు అంటే ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని బైబిల్ చెప్తుంది. ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ కింగ్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. ఈ లోకమంతటికి చక్రవర్తి ఆయన, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆయన రేంజ్ అది. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? మన స్థాయిలో ఉన్నదేదో తీసుకెళ్తాం. దేవునికి సంథింగ్ ఒకటి ఇవ్వటం అనేది ఒక గుడ్నెస్, ఒక మంచితనం, అది ఒక గుడ్ హ్యాబిట్. ఆ దేవునికి ఇవ్వటం అనేది ఒక మంచి లక్షణం. దేవుని దగ్గర నుండి తీసుకోవటం మనకు అలవాటు అయింది, కానీ దేవునికి ఇవ్వటం ఈరోజు మనుషులకు అలవాటు ఉండట్లేదు. అది బ్యాడ్ థింగ్. అలా ఉండకూడదు. రాజుగా గుర్తించారు, బంగారాన్ని ఇచ్చాడు. దేవుని అధికారాన్ని నువ్వు గుర్తించు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? సర్వాధికారి ఆయన. ఆయన గొప్పతనాన్ని గుర్తించు. రెండవది సాంబ్రాణి ఇచ్చాడు. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉంది? మందిరంలో అప్పట్లో ధూపం వేసేవాళ్ళు, పొగ వస్తుంది కదా, సాంబ్రాణి. ఈ సాంబ్రాణి ధూపము ఆరాధన గుర్తు. ఆయన దేవుడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ధూపానికి ఈ సాంబ్రాణి వేస్తారు. అంటే దేవుణ్ణి రాజుగా గుర్తించారు, యేసుని దేవునిగా కూడా గుర్తించారు. దేవుడై ఉన్నాడు. చాలామంది ఈరోజు చూస్తున్నాం, పని బాటలేని వాళ్ళంతా డిబేట్లు పెడతా ఉన్నారు. ఆయన ఇదిగా, ఆయన ఇవన్నీ అనవసరం మనకి. బైబిల్ చెప్తుంది ఆయన ప్రభువు, ఆయన దేవుడు, క్లియర్గా రాయబడింది. సో ఆయన దేవునిగా మనం గుర్తించాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు అయి ఉండి కూడా ఇది ఇదేనండి, అది అదేనండి అంటారు. లోకంలో అవి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కుదరదు. దేవునికి మాత్రమే, ఒక్క దేవునికే మనం ఆరాధన చేయాలి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సాంబ్రాణి ఆరాధనకు సింబల్గా కనిపిస్తుంది. మూడవది బోళం దేనికి అని అంటే ఇది ఒక రకమైన సుగంధ ద్రవ్యం, వాసన రాకుండా ఇది కాపాడుతుంది. పిల్లలకు చూడండి, పిల్లలకి ఈ స్మెల్ రాకుండా, పిల్లలు ఉన్న దగ్గర సహజంగా ఇంట్లో వాసన వస్తూ ఉంటుంది. ఏం వాసన వస్తూ ఉంటుంది? బాలింత అని అన్న అర్థమైపోతుంది. ఆ పిల్లలు వాళ్ళ ఆ సిచ్యువేషన్ అంతా పోయి ఒక స్ప్రే అన్నమాట. ఇది
సువాసననిచ్చేటువంటి స్ప్రే, మురికి ఇదంతా ఏమీ లేకుండా, వాసన ఏమీ లేకుండా సువాసననిచ్చేటువంటిది. ఆయన చనిపోయిన, ఆయన పుట్టినప్పుడు బోళం ఉంది, ఆయన సిలువలో చనిపోయినప్పుడు బోళంలో కలిపిన వాటర్ ఇచ్చారు. ఆయన చనిపోయినప్పుడు సమాధిలో ఈ బోళము, సుగంధ ద్రవ్యములు ఇవన్నీ తీసుకొని అక్కడ పెట్టారు. ఈ బోళం స్టార్టింగ్లో ఉంది, ఎండింగ్లో కూడా ఉంది. ఆయన చనిపోతాడు, ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధిలో కూడా సుగంధ ద్రవ్యాలు పెట్టారు. అండ్ తెల్లారు కూడా పెట్టడానికి వెళ్ళారు, 3వ రోజు కూడా. ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన చేయబోయే త్యాగానికి ఇది గుర్తుగా ముందుగానే కనిపిస్తుంది. ఈ 3 వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలు అయి ఉన్నాయి. అయితే ఈ 3 వాళ్ళకి ఎంత ఉపయోగపడ్డాయి అనేది కూడా ఆలోచించేయండి. ఉపయోగపడ్డాయా లేదా? ఉపయోగపడ్డాయి. ఈరోజు చాలామంది దేవునికి ఇవ్వడం వల్ల, దేవునికి ఉపయోగపడటం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవట్లా. ఆ పిల్లోడి దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి. అవే ఇచ్చాడు. 5,000 మంది తిన్నారు. పురుషులు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు తిన్నారు. ఇంకా మిగిలిన ఎన్ని 5,000 మంది ఓన్లీ పురుషులే. స్త్రీలు ఎంతమంది తిన్నారో, పిల్లలు ఎంతమంది తిన్నారో లెక్క రాయబడలా. అంతమందికి ఉపయోగపడింది. మన దగ్గర ఉన్న వాటిని మనం దేవునికి ఇస్తే అవి ఉపయోగపడతాయి దేవునికి. నీకున్నది దేవుడు అడిగితే నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకో, దేవునికి ఉపయోగపడుతుంది. అలాగా ప్రియమైన వారలారా, ఇవ్వాలి. వీళ్ళు అలా ఇచ్చారు, అది నిజంగా ఎంతో ఉపయోగపడింది కదా. వీళ్ళు ఎంత పేదవాళ్ళుగా ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు పుట్టిన తర్వాత సున్నతి చేయడానికి 8వ దినాన్ని సున్నతి తీసుకెళ్తే అక్కడ వీళ్ళ స్టేటస్ తెలుస్తుంది. డబ్బున్నోళ్ళు, బాగా సంపద ఉంటే ఈ అర్పణ ఇవ్వాలి, పేదవాళ్ళు అయితే ఈ అర్పణ ఇవ్వాలి అని రూల్ ఉంటుంది. లేవికాండం 12వ అధ్యాయంలో ప్రారంభంలో. వీళ్ళు ఏమర్పించారు యేసు తల్లిదండ్రులు అంటే, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి గోవల జతనైనా కానీ 2 పావురాళ్ళు. పేదవాళ్ళు అయితే, డబ్బున్న వాళ్ళు అయితే గొర్రెలు, మేకలు. అవి కనీసం వాటిని కూడా అర్పించలేని పేదవాళ్ళుగా ఉన్నారు మరియా, యోసేపు. అలాంటి వాళ్ళకి ఈ బంగారం, సాంబ్రాణి, బౌలం ఎంత ఉపయోగపడి ఉంటుంది కదా వాళ్ళ ఇంటికి, అవునా కదా? దేవుని పనికి నువ్వు ఉపయోగపడాలి, దేవుని పనికి నీ కానుక ఉపయోగపడాలి, దేవుని పనికి నీ టైం ఇవ్వాలి. మందిరానికి రారు, ఖాళీకి బజార్లు అన్నీ తిరుగుతారు కానీ మందిరంలో కూర్చొని ప్రేయర్ చేయరు. లోకంలో వ్యర్థమైన వాటి అన్నిటి ఖర్చు పెడతారు కానీ దేవుని కోసం, దేవుని పని కోసం ఖర్చు పెట్టరు. అరే, మందిరాన్ని మనం మంచిగా చక్కగా ప్రార్థనతో ఆత్మీయంగా ఉండాలి, మనం ఎప్పుడు ఉండేది ఇది ఇలా ఉండాలి, అది చూసుకోవాలి అనేది అట్లా ఉండాలి కదా. దేవుని పని కోసం చేయండి, ఏం చేసినా దేవుని రాజ్యం కోసం చేయండి. పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకోనేమో అక్కడ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. దేవునికి ఇవ్వండి, దేవుని పని కోసం చేయండి, దేవుని పని కోసం మీ సమయాన్ని పెట్టండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులు అవ్వండి, మీరు ఇంపార్టెంట్. పౌలు అంటాడు, నేను మీ సొమ్మును కాదు, మీ ధనమును కాదు, మీ ఐశ్వర్యాన్ని కాదు, మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటాడు. కాబట్టి మనం దేవునికి ఉపయోగపడటం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియమైన వారలారా, వీళ్ళు ఇచ్చినటువంటి కానుకలు ఆ పేద మరియకి, యోసేపుకి, యేసయ్యకి ఎంతో ఉపయోగపడ్డాయి. మనం దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఉంటున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. దేవునికి మీ టైం ఇవ్వండి. రోజు దేవునికి బైబిల్ చదవడానికి టైం ఇవ్వండి, ప్రేయర్కి టైం ఇవ్వండి, ప్రభు సన్నిధిలో గడపడానికి టైం ఇవ్వండి. యాజ్ యూజువల్గా మీ టాలెంట్ ఇవ్వండి. యాజ్ యూజువల్గా మీరు ప్రభు కొరకు ఏదైతే మీరు ప్రభు కొరకు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. తీర్మానం తీసుకోండి, ప్రభు కోసం బ్రతకండి. ఇది చాలా ఇంపార్టెంట్. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు ఇచ్చారట. మనం మన హృదయంను తెరచి ప్రభువుని ఆరాధించాలి. ఏదో నామకార్థం కాదు. దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? క్రిస్మస్ పండుగ అంటే కానుకల పండుగ. ఏం కానుక? తండ్రి అనే దేవుడు తన కుమారుణ్ణి మన కోసం గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చేస్తున్నాను నా కుమారుణ్ణి మీ రక్షణ కోసం. అదండి క్రిస్మస్ అంటే. మరి మనం ఏమిస్తున్నాం ఆయన కోసం? మన హృదయం అడుగుతున్నాడు, మన సమయం అడుగుతున్నాడు, మనకిచ్చిన దాంట్లో దేవునికి ఉపయోగపడమంటున్నాడు. కాబట్టి ఎవరెవరు దేవునికి ఏమి ఇస్తున్నారు? మీ టైం ఇస్తున్నారా? నీ సంపాదన దేవునికి ఇస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏది ఉందో దాన్ని దేవుని కోసం వాడుతున్నావా? ఈ 3 ఇంపార్టెంట్. దేవుడు వీటికి నీకు ప్రతిఫలం ఇస్తాడు, మనుషులు కాదు. నువ్వు ఎంత విత్తితే అంత కోస్తావు. ఎవరు నిన్ను ఫోర్స్ చేయరు, అయ్యా నీకు ₹1,00,000 వస్తున్నాయి కదా, ఎందుకు నువ్వు 10,000 ఇవ్వట్లేదు నిన్ను ఎవరిని అడిగారు ఎప్పుడన్నా? ఎవరు అడగరు. కానీ మనం దేవునికి ఏమి ఇవ్వాలి? కోరుకుంటే దేవుడు ఏదైనా ఇవ్వాలి. మనం
నాది నీది ఎలాంటివి ఏమి ఉండవు. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా కోరుకుంటే అది మనకి ఎంత గొప్ప ధన్యతో తెలుసా? ఆలోచన చేయండి. దేవుడు కోరుకున్నాడు దావీదుని, తన జీవితాన్ని దేవుడు ఇచ్చేశాడు. దేవుడు కోరుకున్నాడు, వాళ్ళందరూ లోబడిపోయారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి మనల్ని మనం దేవునికి కానుకగా సమర్పించుకోవటం ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ సందర్భంగా నా టైం నీకు ఇస్తాను ప్రభువా, బైబిల్ స్టడీ, ప్రేయర్, ఆయన సన్నిధిలో ఆరాధనలో ఉండడం, ఇంకా ప్రార్థనలు ఏవైనా ఉంటే నీకు సమయం కుదుర్చుకొని వాటిలో పాల్గొనటం. రెండవది నీ ఆదాయంలో ప్రతి నెల కొంత తీసిపెట్టి ప్రభువుకి ఇవ్వు. ప్రభు పని కోసం ఖర్చు పెట్టు. నువ్వెంత పెడుతున్నావో దేవుడు నీకు అంత ఇస్తూనే ఉంటాడు. ఇచ్చిన ఇవ్వపైన ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేవుని పని కోసం నీ చేయి పెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఆయనలో ఇంకా విశ్వాస జీవితంలో ఎదిగే విధంగా ముందుకి వెళ్ళాల్సి ఉండింది. వీళ్ళిచ్చిన కానుకలు ఆయనను గుర్తించారు. ఎలా గుర్తించారు? రాజుగా గుర్తించారు, దేవుడుగా గుర్తించారు, అలాగే అభిషేకాన్ని కూడా, ఆయన త్యాగాన్ని కూడా ఆ కానుకల ద్వారా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇవన్నీ చాలా సూచనలుగా ఉన్నాయి. జాగ్రత్త పట్టుకొచ్చారు. కానుకలు దొంగల బారి పడకుండా జాగ్రత్త పట్టుకొచ్చి ప్రభువుకి ఇచ్చారు. మన హృదయాన్ని కూడా సైతానికి ఇవ్వకుండా జాగ్రత్తగా దేవునికి ఇవ్వాలి కానుకగా. నీ హృదయం దేవునికి ఇస్తున్నావా కానుకగా? నిన్ను నువ్వే దేవునికి కానుకగా సమర్పించుకుంటున్నావా? అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు జ్ఞానులు కానుకలు ఇచ్చారు. నువ్వేమిస్తావు? రాజాది రాజుకి, సృష్టికర్తకి నువ్వేమిస్తావు? మన రక్షణ కోసం సిలువలో చనిపోయిన దేవునికి నువ్వేమిస్తావు? ఏమిస్తే సరిపోదు చెప్పండి? నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లింతునని భక్తుడు మీకా గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు. 6:6లో ఏం తీసుకొస్తే సరిపోద్ది? వేలాది నదులంతా విస్తార తైలం చాలా అంటాడు. ఎంత స్ప్రే బాటిల్ ఎంత? వేలాది నదులంతా విస్తారమైన తైలం అంటే స్ప్రే ఎంత అవుద్ది? ఎంత ఇచ్చినా రుణాన్ని మనం తీర్చుకోలేం. కాబట్టి దేవుని కోసం నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ, ఆయన సేవలో వాడబడుతూ, ఆయన పరిచర్యలో సహకరిస్తూ, సంఘంలో కీలకంగా దేవుడు మనకు అప్పగించిన పనులు చేసుకుంటూ ఆయన కోసం బ్రతుకుదాం. ఈ లోకం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు గతించిపోద్దో ఎవడు తెలియదు. తెల్లారితే ఎవడు ఉంటాడో ఎవడు ఉండడో కూడా తెలియదు. సంపాదించి ఏం చేద్దామని లోకంలో ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? 2 చేతులు ఎంటీ. చేతులకి ఏమైనా ఉంగరాలు ఉన్నాయనుకో, పేకండి మొత్తం పేకండి రా అంటారు. చెవులకి ఏమైనా ఉంటే మొత్తం తీసేస్తారు, ఏడుతూనే ఉంటారు, లాగేస్తూ ఉంటారు. అయ్యో అని చేతులు పట్టుకుంటారు, చేతులు కొన్ని లాగుతారు. ఏముంచరు ఒంటి మీద నీకు. విలువ గల డ్రెస్ కూడా ఏరిసి ఎవరికి? చనిపోయిన వ్యక్తికి కప్పడానికి ఎంత పెట్టి కొనుక్కొస్తారు? మల్లేషు ఎంత పెట్టి కొనుక్కొస్తారు? పైన వేసే తెల్ల క్లాత్ ఉంటుంది, ఎంత ఉంటుంది అది? వచ్చి ఏమని అడుగుతారు? ఎక్కువ పెడతారా? పెట్టరు. ఎందుకు చచ్చిపోయిన వాడికి ఎందుకు? ఆడు కోటీశ్వరుడు అయినా సరే అంతే తీసుకెళ్ళాడా? ఇంకంతే. మా అయితే 1000 రూపాయలు, అంతకు మించి వాడు పెడతాడా? 1000కి మించి అన్న పెడతాడా? పెట్టడు. ఏమీ ఉండదు. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకొని ఆత్మ సంబంధంగా, వాక్య సంబంధంగా జీవించటం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి జ్ఞానులాగా మనం కూడా దేవునికి ఉపయోగపడదాం. మన కానుకలు దేవునికి ఉపయోగపడాలి, మన జీవితం దేవునికి ఉపయోగపడాలి, మన ఆదాయం దేవునికి ఉపయోగపడాలి, మన క్రియలు దేవునికి ఉపయోగపడాలి. ఆయనకు ఉపయోగకరంగా ఈ జీవితమే ఉండాలి. ఈ జీవితాన్ని దేవునికి సమర్పించండి, దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు కోరుకుంటే ఏదైనా అంతే. సింపుల్గా అలా వదిలేసేయాలి అవన్నీ దేవుని కోసం. ఇంకంతే. ఈ స్థలం అది దేవునిది, ఈ జీవితం అది దేవునిది. ఏదైనా సరే నా విషయంలో అయితే నేను అలానే ఫీల్ అవుతాను. ఇది దేవునిదా, ఇంకంతే దేవునిది. నేను ఫస్ట్లో కొత్తగా బండి కొన్నప్పుడు అంటే అది అసలు గిఫ్ట్ అని అందరూ తెలుసు. ఇంకేదన్నా కొన్నా కానీ ఇంట్లో నేనేం చెప్తాను అంటే ఇది మంది కాదని చెప్తాను. మా పిల్లలకి ఎప్పుడు అదే చెప్తా, ఇది మంద కాదు, ఇది దేవునిది, ఇది దేవుడు మనకిచ్చాడు, ఇది దేవునికి వాడటానికి. క్యాషియో ఉంటే జాయన్నకి క్యాషియో అన్నావా అందులో. ఇప్పుడు నేను చెప్పాను ఇది జాయిది కాదు, ఇది ఎవడ నాది కాదు, ఇది కదా, అది మందిరంది, అది దేవునికి, అది దేవుంది అంతే. అది ఏదైనా అది దేవుంది. ఈ జీవితమే దేవుంది.
మనం ఆయన లేకుండా మనం ఎక్కడున్నాం చెప్పండి. ఇదంతా ఆయనదైనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అంత కమిట్మెంట్ నీలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి కమిట్మెంట్తో మన విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.